చిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును చిత్తంబు నీదేనయ్యా ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, దేవుని యొక్క కృపను బట్టి జరిగినటువంటి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పట్టణంలో మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తినడానికి ఆహారము లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరి యొక్క ఆదేశాల మేరకు మేమందరము కలిసి మా ధవళేశ్వరం ఎన్ఎంఈ లోదరణ సంఘం పక్షమున మరి వారికి ఆహార పొట్లాలు అందించడానికి మా సంఘం అంతా కూడా ఎంతో ప్రేమతో వారిని చేర్చుకుని ముందుకు రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి విరాళాలతో ఇంచుమించు 3000 ఆహార పొట్లాలను మేము రాత్రి నుంచి ఇప్పటి వరకు సిద్ధపరిచి వీటిని విజయవాడ పంపించడం జరిగింది. దాని నిమిత్తం గవర్నమెంట్ వారు ఒక వాహనాన్ని మా దగ్గర పంపించారు. ఆ వాహనంలో ఈ 3000 పొట్లాలని సిద్ధపరిచి నిన్న సాయంత్రం నుండి యూత్ వారు, ఎడా కమిటీ వారు, స్త్రీల సమాజం వారు మరి సంఘ సభ్యులు అందరూ కలిసి వారి గుప్పులు విప్పించినటువంటి కానుకలను బట్టి వారు చూపించిన ప్రేమను బట్టి ఇవన్నీ కూడా సిద్ధపరిచి వారికి పంపించడం జరుగుతుంది. మరి ఇదే కాదు, మరి ధవళేశ్వరం ఎన్ఎంఈ లోదరణ సంఘము ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే ముందుండి ఆ కార్యక్రమాలకి చేయూత అందించడానికి సంఘం అంతా కూడా ఎంతో ప్రేమ కలిగిన సంఘము. వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోక గొప్ప తండ్రి, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో మీ పాసానికి వచ్చినాము. దేవ వరద బాధితులు చిక్కినటువంటి బిడ్డలకి నైనా మేము చేసినటువంటి ఈ ఆహారాన్ని పంపించుండగా ప్రయాణం అంతలో మీరే తోడుగా ఉండండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇవి ఎవరైతే అవసరం ఉన్నారో వారికి అందడానికి మీరు సహాయం దయచేయమని దేవుని కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని దేవుని నిమిత్తం గుప్పలు ఇప్పించిన కానుకలు ఇచ్చినటువంటి వీళ్ళందరినీ వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రత్యేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికీ ప్రయాణం వరద బాధితుల కోసం మన ఎన్ఎంఈ చర్చ్ ఒక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేవలం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము అందరూ దానికి ఒబే చేసి మేము ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. దానికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన స్థానిక పాస్టర్ గారు, ఎన్ఎంఈ లోదరణ చర్చ్ పాస్టర్ గారు, ఆయన చైర్మన్ అండ్ సంఘ కాపరి గారు, ఆయన ఎంతో కోఆపరేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మించినారు. చాలా తక్కువ టైంలో ఇది జరిగింది. ఒక 5-6 గంటల్లో జరిగింది ఇది. కాబట్టి అయినా కానీ 3000 ప్యాకెట్లు తయారు చేసి ఆయన అంత శ్రమించి రాత్రులు కూడా నిద్రపోకుండా శ్రమించి ఈ యొక్క ప్యాకెట్లుగా తయారు చేసి గవర్నమెంట్ వారు వ్యాన్ పంపించారు. ఆ వ్యాన్లో లోడ్ చేసి సంఘ సభ్యులు ఇక్కడ ఎడా కమిటీ, తర్వాత పాస్టర్ గారు, స్త్రీల సమాజం వీళ్ళందరూ ఈ యొక్క యూత్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించినందుకు ఆ యొక్క దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్మిస్తాం. మన విజయవాడ వరద బాధితుల నిమిత్తమై
మన కలెక్టర్ గారు అనౌన్స్ చేసిన ప్రకారంగా మా సంఘ కాపరి చైర్మన్ అండ్ పాస్టర్ గారు అనిల్ కిరణ్ గారు ఈ సంఘం నుండి మన వంతు బాధ్యతగా మనం సహకరించాలనే ఆలోచనతో పూనుకొని సంఘం ద్వారా సంఘ సభ్యుల ద్వారా సుమారుగా మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 5,000 ప్యాకెట్లు మనం చేయాలనుకున్నాం. సుమారుగా 3,000 ప్యాకెట్లు చేసి ఆ యొక్క విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామం ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ ద్వారా ఈ యొక్క ప్యాకెట్స్ పంపించడం జరుగుతుంది. తద్వారా మరి ఇవి ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారికి అందచేయడానికి గాను ఈ యొక్క వ్యాన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. ఇవి అందచేస్తుందిగా తెలియజేస్తూ ఉన్నాం. దీని రాత్రంతా స్త్రీల సమాజం ఎడాక్ కమిటీ అలాగే యూత్ వారు సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క స్వయంగా వండించి ఇక్కడ చర్చిలోనే ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించున్. వింతగవలసినదంతయును సగును వినయ మనసు గల విశ్వాసులకును. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించున్. అత్యాసక్తితో నధిక ప్రేమతో అంధకార జనులందరకు. అత్యాసక్తితో నధిక ప్రేమతో అంధకార జనులందరకు. సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెడు సద్భక్తులకు. సంతోషముతో నిచ్చడి వారి ఎంతో దేవుడు ప్రేమించున్. ఆదిమ వాక్యము వేరు వేరు గ్రామాదుల నుండెడి బాలురకు. ఆదిమ వాక్యము వేరు వేరు గ్రామాదుల నుండెడి బాలురకు. సాధులుగా నది సతతము నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించున్. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై. నిక్కపు రక్షణ నీ ధరలోనలు ప్రక్కలలో ప్రకటించుట కొరకై. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో నిచ్చడి వారినెంతో దేవుడు ప్రేమించున్. రూపమిచ్చు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే
ప్రార్థించుచుంటిని సన్నిధి పరికింపు నన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు పోవనను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిసంబు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపు మోనా రక్షక అందరూ